నమస్కారం. హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. దేశంలో చట్టాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మృగాల మనస్తత్వాలు మాత్రం మారడం లేదు. అబల అనుకుంటే అలసుగా చూసే రాక్షసులు పెరిగిపోతున్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిది అని నీతులు చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం చీకటి పడితే చాలు ఆడది బయటికి రావాలంటే భయపడాల్సిన దుస్థితి దాపురించింది. తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్లో వెలుగు చూసిన ఘోర కలియే అందుకు నిదర్శనం. ఒకవైపు మనం టెక్నాలజీలో దూసుకుపోతున్నామని చెప్పుకుంటున్నాం, మరోవైపు సభ్య సమాజం తలదించుకునేలా రన్నింగ్ వ్యాన్ లో ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది? ఆ రాత్రి అభాగ్యురాలికి ఎదురైన నరకమేంటి? ఇప్పుడు చూద్దాం. బాధితురాలు ఒక 28 ఏళ్ల యువతి. ఆమెకు పెళ్లై 3 పిల్లలున్నారు. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ తన బతుకు తాను ఏడుస్తుంది. సోమవారం రాత్రి తల్లితో చిన్న గొడవ జరగడంతో మనస్తాపానికి గురై తన సోదరికి ఫోన్ చేసి నేను స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి బయటకు వచ్చింది. అర్ధరాత్రి కావడంతో రోడ్డుపై వాహనాలు లేవు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఒక వ్యాన్ ఆమె పాలిట యమ పాషంలా మారింది. నేను ఇంటి దగ్గర దింపుతాం, ఎక్కండి అంటూ ఆ వ్యాన్ లో ఉన్న దుండగులు నమ్మబలికారు. పాపం ఆ మహిళ అది నమ్మి లోపలికి ఎక్కింది. కానీ ఆ వ్యాన్ కదిలిన కొద్ది నిమిషాల్లోనే ఆ దుర్మార్గులు తమ అసలు రూపాన్ని బయటపెట్టారు. అది కదులుతున్న వ్యాన్, బయట ఎవరికీ ఏమీ వినిపించదు. లోపల ఆ మహిళ ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంది. తన 3 పిల్లల గురించి చెప్పి కాళ్ళ వేళ్ళ పడింది. కానీ ఆ కామాంధుల కళ్ళకు ఏమీ కనిపించలేదు. గుర్గావ్ అంతా వ్యాన్ తిప్పుతూ దాదాపు 2 గంటలు పాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మానవత్వం అన్నది మచ్చుకైన లేకుండా క్రూర మృగాలు ప్రవర్తించాయి. తమ పైశాచిక ఆనందం తీరిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎస్బిఎం నగర్లోని రాజా చౌక్ సమీపంలో కదులుతున్న వ్యాన్ నుంచి ఆమెను బయటికి తోసేశారు. కదులుతున్న వాహనం నుంచి తోసేయడంతో ఆమె ముఖానికి, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన స్థితిలో పడి ఉన్న ఆమెను చూసి స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కేవలం ఆమె ముఖానికి తగిలిన గాయాలకే వైద్యులు 10 నుంచి 12 కుట్లు వేయాల్సి వచ్చిందంటే ఆ రాక్షసుల దాడి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థలో లోపం ఎక్కడా? ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. నడి రోడ్డుపై అర్ధరాత్రి ఒక వ్యాన్ గంటల తరబడి తిరుగుతుంటే పెట్రోలింగ్ పోలీసులు ఏమయ్యారు? సహాయం చేస్తామని చెప్పి ఎక్కించుకున్న వారిని నమ్మే పరిస్థితి లేదా? కఠినమైన చట్టాలు, నిర్భయ బిఎన్ఎస్ లాస్ ఉన్నా నిందితుల్లో భయం ఎందుకు కలగడం లేదు? బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రాణాపాయం తప్పినా ఆమె అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణనాతీతం. ఆమె ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. మహిళా భద్రత అనేది కేవలం నినాదాలకే పరిమితం కాకూడదు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిందితులకు ఇచ్చే శిక్షలు ఇతరులకు వణుకు పుట్టించేలా ఉండాలి. అప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడుతుంది. లేదంటే ప్రతిరోజు మనం ఇలాంటి వార్తలు వింటూనే ఉండాలి. ఆడబిడ్డల కన్నీళ్లు చూస్తూనే ఉండాలి. ఫరీదాబాద్ బాధితురాలికి న్యాయం జరగాలని, ఆ మృగాలను త్వరలోనే పట్టుకోవాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.